ఇరాన్ పైన ప్లాన్ చేసినటువంటి భారీ అటాక్ ఆపేసాం. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన తిరిగి చర్చలు మొదలయ్యాయి. అండ్ అలాగే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, న్యూక్లియర్ డీల్ కావచ్చు, దీని రిలేటెడ్గా డిస్కషన్స్ జరుగుతాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్తో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది. అండ్ అలాగే ఈరోజు మన మార్కెట్ కూడా పెరిగి ఉండొచ్చు. కానీ మార్కెట్ రిలేటెడ్గా తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ డేటా అయితే ఉన్నది. యాక్చువల్లీ ప్రతి ఒక్క మార్కెట్ ఫేస్ చేస్తున్నటువంటి రిస్క్ ఏదైతే ఉన్నదో ఆ రిస్క్ రిలేటెడ్గా డేటా ఇది. దాని గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా అర్బన్ కంపెనీ స్టాక్ ఈరోజు ఇంతలా పెరిగింది కదా. యాక్చువల్లీ మొన్న వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే రిజల్ట్స్ ఏమంత గొప్పగా లేవు. కానీ ఈరోజు సెషన్లో స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటన్నది స్టాక్ ఆఫ్ ది డేలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 544 పాయింట్స్ పెరిగి 78,639 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 390 పాయింట్స్ పెరిగి 24,774 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.73% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.32% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.72% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రోజు మార్కెట్ పెరగడానికి రీజన్ మాట్లాడుకుందాం. అలాగే మన మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఒక రిస్క్ గురించి కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి వీకెండ్లోని యాక్చువల్లీ యుఎస్ ఇరాన్ పైన ఎప్పుడు ప్లాన్ చేసినట్లయితే బిగ్ అటాక్కి ప్లాన్ చేసింది. అండ్ మళ్ళీ ఎప్పుడు విరమించుకున్నట్టే ఈసారి కూడా ఈ ట్రంప్ వచ్చి మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నాకు జనాలు చచ్చిపోవడం ఇష్టం లేదు, అందుకనే ఇరాన్ పైన అటాక్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆపేస్తున్నాను. ఈసారి ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలు అన్నీ వచ్చి రిక్వెస్ట్ చేశాయంట, ఇప్పుడు అటాక్ చేయొద్దు, ఎందుకంటే అటాక్ చేస్తే అనవసరంగా మిడిల్ ఈస్ట్ అంతటికి కూడా అది నష్టం అవుతుంది కాబట్టి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారంటే అటాక్ చేయొద్దని. సో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడంతో ఈయన మళ్ళీ అటాక్ని పోస్ట్పోన్ చేసుకుని ఈసారి ఏమంటున్నారంటే ఇరాన్తో మళ్ళీ డిస్కషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ మండే ఈ రోజు మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈసారి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్ ఓపెనింగ్ అండ్ అలాగే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా ఇరాన్వి, ఆ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ గా ముందుకు వెళ్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో ఆ స్టేట్మెంట్స్ తోనే మనకి క్రూడ్ ప్రైస్ ఒకసారి తగ్గింది. క్రూడ్ తగ్గేసరికి ఆబ్వియస్ గా ఏమవుతుంది, గ్లోబల్ మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటాయి కదా. దట్టు ఇప్పుడు ఏంటంటే ఈ వార్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతుండడం వల్ల మనకి క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ నిలిచిపోయి ప్రతి ఒక్క ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. వార్ ఆగుతుంది అనేసరికి మళ్ళీ హోప్స్ పెరిగి తిరిగి మార్కెట్స్లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. కాకపోతే ఇది ఒక డైలీ సీరియల్లో అయిపోయింది. వాళ్ళకి ఎలా అంటే ప్రతిసారి అటాక్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ అటాక్స్ ఆపి డిస్కషన్స్ నడుస్తున్నాయి అంటున్నారు. బట్ ఎప్పటికీ కన్క్లూజన్ వస్తుంది దీని రిలేటెడ్గా అన్నది చూడాలి. ఒకవేళ నిజంగా వార్ ఎండ్ అయ్యి ఈ క్రూడ్ సప్లైస్ అవి తిరిగి స్టార్ట్ అయినట్లయితే గ్లోబల్ మార్కెట్స్కి అది మనం బిగ్ రిలీఫ్గానే చూడాలి. సో ఇదొకటి ఈరోజు మార్కెట్లో పాజిటివ్ ట్రిగర్ ప్లే చేసినట్లయితే. దీంతో పాటుగా మార్కెట్ ఈసారి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ Q1లోని బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నాయి. అండ్ కొన్ని నెంబర్స్ వీక్ గా ఉన్నా కూడా మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి ఏవైతే పాజిటివ్ గైడెన్స్ వస్తున్నాయో దాంతో కూడా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడం వల్ల కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంట్ అన్నది చూస్తున్నాం. సో ఇది మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్. దీంతో పాటుగా ఈ రోజు నుంచి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మీటింగ్ అవుట్కమ్ మనకి August 5th అంటే వెడ్నెస్డే రోజు మార్కెట్ టైంలోనే వస్తుంది. ఈ టైంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందా లేదా, ఫ్యూచర్ గైడెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా కావచ్చు అండ్ అలాగే మన గ్రోత్ రిలేటెడ్గా కావచ్చు, ఆర్బీఐ దగ్గర నుంచి ఏ విధంగా ప్రొజెక్షన్స్ వస్తాయన్నది మనం చూడవలసి ఉన్నది. సో వెడ్నెస్డే రోజు దీని మీటింగ్ అవుట్కమ్ వస్తుంది కాబట్టి ఆ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా మన మార్కెట్ పైన ఉంటుంది. ఈసారి ఈ మీటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం వాచ్ చేయాలి. ఇవి మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్. కాకపోతే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా ప్లే అవుతున్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మీరు యుఎస్ ని అబ్జర్వ్ చేశారనుకోండి, యుఎస్ మార్కెట్ రీసెంట్ గా చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా. దట్టు మనకి ఏ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ మార్కెట్ ని ఎక్కువగా పెరిగేలా చేశాయి. కాకపోతే ఇప్పుడు యుఎస్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి పెద్ద రిస్క్ ఏంటంటే యుఎస్ లోని 10 year కావచ్చు 30 years కావచ్చు ఈ బాండ్ డీల్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. ఈ బాండ్ డీల్స్ పెరగడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎకానమీలో కనపడుతున్నటువంటి వీక్నెస్ కావచ్చు అండ్ అలాగే రీసెంట్ ఫెడ్ చైర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆయన ఫ్యూచర్ రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ ఇవ్వట్లే కదా. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామనో తగ్గిస్తామనో లేదా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గానో లేదా గ్రోత్ రిలేటెడ్ గా అతని దగ్గర నుంచి ఎటువంటి గైడెన్స్ రాకపోవడం కూడా మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే క్లియర్ గా కనపడుతున్నది. సో ఆ మార్కెట్ లో ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్ తోని మనకి యుఎస్ లో ఈ బాండ్ డీల్స్ అన్నో పెరుగుతున్నాయి. బాండ్ డీల్స్ పెరగడం ఏదైతే ఉన్నదో అది కొంత రిస్క్ కిందే మనం చూడాలి. దీంతో పాటుగా మన ఇండియా విషయంకి వచ్చేసరికి మన ఇండియన్ G-Secs ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి కదా, వాటిని బ్లూంబర్గ్ గ్లోబల్ బాండ్ ఇండెక్స్ లో అయితే యాడ్ చేద్దాం అనుకున్నారు కదా. బట్ ఆ డిసిషన్ ఇప్పుడు బ్లూంబర్గ్ కొంత పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ పోస్ట్పోన్ చేయడం
చేయడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్గా అది గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది కదా, ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లోస్ అవి తీసుకురావడానికి. దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ప్లే చేస్తుంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి మాకు కొంత టైం కావాలి. ఆ టైం తర్వాతే ఇప్పుడు బ్లూంబర్గ్ బాండ్ ఇండెక్స్ లోని ఇండియన్ బాండ్స్ ఎడిషన్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం అని చెప్పేసి బ్లూంబర్గ్ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. నో ఈ మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ బ్లూంబర్గ్ ఇండెక్స్ లోని ఇంక్లూజన్ ఏదైతే ఉందో అది కొంత డిలే అవడం వలన దగ్గరగా ఇంక్లూడ్ చేసినట్లయితే మన బాండ్స్ లోకి $16 to $25 బిలియన్ వరకు కూడా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఆ ఇన్ఫ్లోస్ కొంత డిలే అయితే అయ్యేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళు కంప్లీట్ గా మన బాండ్స్ ని యాడ్ చేయమని చెప్పట్లేదు, కొంత టైం తీసుకుని చూసిన తర్వాత దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం అని చెప్తున్నారు. సో ఇది కొంత డిలే అవడం కూడా మన బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా స్లైట్ గా నెగిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా మనం మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా డిస్కస్ చేసుకోవాలి. యాక్చువల్లీ వీకెండ్ లో ఈ న్యూస్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. సో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే గ్లోబల్లీ మార్కెట్స్ లో క్రాష్ వస్తుంది కదా, ఆ క్రాష్ రాకముందే ఎక్కడో అక్కడ మనకి దాని రిలేటెడ్ గా ఒక సైన్ అన్నది కనిపిస్తుంది. దీని రిలేటెడ్ గా వస్తున్నటువంటి డేటా మనం చూసినట్లయితే సౌత్ కొరియన్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఈ సౌత్ కొరియన్ మార్కెట్ ప్రతి ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ లో క్రాష్ ఏదైతే వచ్చిందో ఆ క్రాష్ కన్నా ముందే సౌత్ కొరియన్ మార్కెట్స్ అయితే కొలాప్స్ అయ్యాయి. దీన్ని మనకి ఉదాహరణగా మాట్లాడుకోవాలంటే 1997, 2000, 2008 అండ్ 2021 ఇవన్నీ సార్లు కూడా గ్లోబల్లీ మార్కెట్స్ ఏవైతే మనకి క్రాష్ అయ్యాయో దానికన్నా ముందే సౌత్ కొరియన్ ఇండెక్స్ కాస్పీలోని భయంకరమైన ప్రెషర్ అయితే కనపడిందంట. సో దాని వలన మనకి ఈసారి కూడా ఇప్పుడు చూసాం అనుకోండి కంటిన్యూస్ గా కాస్పీలోని మనకి ప్రెషర్ కనపడుతుంది కదా, అక్కడ మనకి ఏ రిలేటెడ్ సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ రీసెంట్ గా భయంకరంగా ర్యాలీ అయిపోయి ఆ ర్యాలీ అయిన తర్వాత వాల్యుయేషన్ రిలేటెడ్ గా కన్సర్న్ స్టార్ట్ అవడంతో ఇప్పుడు కాస్పీలో ఏదైతే మనకి ఫాల్ కనపడుతున్నదో అదేమైనా మనకి ఇప్పుడు ఇండికేషన్ ఇస్తుందా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, అంటే మళ్ళీ మార్కెట్స్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇండికేషన్ ఇస్తుందా అన్నట్టుగా న్యూస్ అయితే తిరుగుతుంది. సో నిజంగా దీని వలన మన మార్కెట్స్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుందని మనం మాట్లాడుకోవాలంటే డెఫినెట్ గా ఒకవేళ కాస్పీ ఇంతలా కరెక్ట్ అవుతుంది అదేమైనా రిస్క్ ప్లే చేసింది అనుకోండి, డెఫినెట్ గా గ్లోబల్ మార్కెట్స్ లో మనం కొంత ప్రెషర్ చూడొచ్చు. దట్టు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఈ వార్ ఇటువంటి వాటి అన్నిటి వలన మనకి ఎనర్జీ కాస్ట్ భయంకరంగా పెరుగుతుంది కదా, దానివల్ల ప్రతి ఒక్క కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గ్రోత్ తగ్గుతుంది కాబట్టి దానివల్ల అది కొంత రిస్క్ ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్ గా ఆ రిస్క్ కూడా మనం ఎక్కువగా చూసాం అనుకోండి యుఎస్ మార్కెట్ లో ఎక్కువగా ప్లే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. యుఎస్ ఎకానమీలో పెద్దగా రికవరీ లేదు కానీ యుఎస్ మార్కెట్ భయంకరంగా ర్యాలీ అయిపోయింది కదా, దీనివల్ల యుఎస్ మార్కెట్ పైన ఈ ప్రెషర్ పడచ్చు. ఏమైనా మనకి ఈ వార్ కంటిన్యూ అయ్యి మరింత ఎకానమీ పైన ఇంపాక్ట్ పడితే డెఫినెట్ గా యుఎస్ మార్కెట్ లో మనం ఆ ప్రెషర్ చూడొచ్చు. యుఎస్ మార్కెట్ కనుక కరెక్ట్ అయినట్లయితే గ్లోబల్లీ అన్ని మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడుతుంది. బట్ మన మార్కెట్ విషయంకి వచ్చేసరికి ఎస్ డెఫినెట్ గా ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయితే మన మార్కెట్ కరెక్ట్ అవుతుంది. కానీ లాస్ట్ 2 years లో గ్లోబల్ మార్కెట్స్ ర్యాలీ అయినంత మన మార్కెట్ అయితే ర్యాలీ అవ్వలేదు కదా. మన మార్కెట్లో ఇన్ఫాక్ట్ మనం నెగిటివ్ రిటర్న్సే చూసాం లాస్ట్ 2 years నుంచి. సో దానివల్ల మన మార్కెట్లో ప్రెషర్ కనపడినా కూడా గ్లోబల్ మార్కెట్స్లో కనపడినంత ప్రెషర్ పెద్దగా కనపడదు. ఇన్ఫాక్ట్ మన మార్కెట్లో కొంత ప్రెషర్ కనుక కనపడినట్లయితే రీసెంట్గా పెరిగినటువంటి స్టాక్స్ ఉన్నాయి కదా, ఏ రిలేటెడ్గా డేటా సెంటర్స్ రిలేటెడ్గా పెరిగినటువంటి స్టాక్స్ కూడా కొంత కరెక్ట్ అవుతాయి కాబట్టి కొంత వాల్యుయేషన్స్ చీప్గా కూడా మనకి దొరికే అవకాశం అయితే ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది కంప్లీట్గా నెగిటివ్ అవుతుందా, మన మార్కెట్ కరెక్ట్ అవుతుందా, యూఎస్ మార్కెట్ కరెక్ట్ అవుతుందా అంటే యాజ్ ఆఫ్ నో మనం చెప్పలేం. బట్ ఈ యుద్ధం కనుక ఇలాగే కొనసాగినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ పడచ్చు. సో ఇరాన్ వార్ రిలేటెడ్గా ఈరోజు నుంచి మీటింగ్ ఏదైతే స్టార్ట్ అయిందో అది గ్లోబల్ ఎకానమీస్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్. దీని అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టాక్ మార్కెట్ టైం అయితే చేంజ్ అయింది. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా ఈ న్యూస్ తిరుగుతుంది కదా, సో దీని రిలేటెడ్గా కన్ఫ్యూజ్ అవ్వచ్చు చాలామంది, మార్కెట్ రిలేటెడ్ టైం ఏమైనా చేంజ్ అయిందేమో అని. మార్కెట్ రిలేటెడ్గా ఎటువంటి చేంజ్ కూడా లేదు. నాన్ F&O క్యాష్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా 9:15 నుంచి 3:30 వరకే మార్కెట్ టైమింగ్. దీని తర్వాత F&O సెగ్మెంట్ కావచ్చు అండ్ అలాగే డెరివేటివ్ సెగ్మెంట్ ఉంటుంది కదా, ఈ సెగ్మెంట్స్ రిలేటెడ్గా కొంత టైమింగ్ ఎక్స్టెండ్ చేశారు. డెరివేటివ్ సెగ్మెంట్ టైమింగ్ అయితే 3:40 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మనకి లాస్ట్లో బై సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్గా ప్రైస్ వాలటాలిటీ అది అడ్జస్ట్ అయ్యి క్లోజింగ్ ప్రైసెస్ రిలేటెడ్గా యాక్యురసీ తీసుకురావాలని చెప్పి సెబీ అయితే ఈ టైం ఎక్స్టెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఓన్లీ F&O సెగ్మెంట్ స్టాక్స్ అండ్ అలాగే డెరివేటివ్ సెగ్మెంట్ వీటి రిలేటెడ్గానే టైమ్స్ అయితే చేంజ్ అయ్యి వాటిని మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడొచ్చు. రిమైనింగ్ మార్కెట్ టైమింగ్స్ అయితే అలాగే ఉన్నాయి, ఎటువంటి చేంజ్ కూడా లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని అర్బన్ కంపెనీ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి.
యాక్చువల్లీ ఈరోజు సెషన్లో మీరు చూసారనుకోండి, స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. కానీ ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్లీ ఈ క్వార్టర్లోనే వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే, సో ఆ లాస్ పోస్ట్ చేసినా కూడా ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి క్లారిఫికేషన్. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్లో లాస్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళది ఇన్స్టా హెల్ప్ సెగ్మెంట్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్లో ఏంటంటే వీళ్ళు స్ట్రాంగ్గా స్పెండింగ్ చేస్తున్నారు అన్నమాట. ఆ స్పెండింగ్ ఏదైతే చేస్తున్నారో దాని వలన వీళ్ళు లాస్ పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టా హెల్ప్ తీసి మనం చూసాం అనుకోండి, వీళ్ళు అడ్జస్టెడ్ ఎబిటా, పాజిటివ్ అడ్జస్టెడ్ ఎబిటా పోస్ట్ చేశారు. అదే ఇన్స్టా హెల్ప్ ఇంక్లూడ్ అయినట్లయితే వీళ్ళు నెగిటివ్ ఎబిటాని పోస్ట్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ప్రెసెంట్ ఈ ఇన్స్టా హెల్ప్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్నది అండ్ అలాగే దీని మార్కెట్ షేర్ ని మేము పెంచుకోవడం పైనే ఫోకస్ చేస్తున్నాం. ప్రెసెంట్ మేము లాస్లు ఇవన్నీ కూడా చూడట్లేదు. మెయిన్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేసి దీన్ని బాగా గ్రో చేయాలనుకుంటున్నాం. కాబట్టి యాజ్ ఆఫ్ నో దీని ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా వర్క్ చేయట్లేదు, ఓన్లీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గానే వర్క్ చేస్తున్నాం అని చెప్పి మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చింది. అంటే ఏంటంటే ఈ సెగ్మెంట్ లోని వీళ్ళకి కాంపిటీషన్ స్టార్ట్ అయింది కదా, ఆ కాంపిటేటర్స్ ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి, టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి తక్కువ ప్రైసులకు ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అలా తక్కువ ప్రైసులకు ఆఫర్ చేసినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు లాస్ అన్నది చూస్తారు. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ షేర్ కోల్పోకుండా వీళ్ళు స్ట్రాంగ్ అయితే ఫైట్ చేస్తున్నారు. కానీ ఈ సెగ్మెంట్ లో వీళ్ళకి ప్రీవియస్ గా పెర్ ఆర్డర్ 447 రూపీస్ వరకు లాస్ ఉంటే దాన్ని ఇప్పుడు 336 రూపీస్ కి తగ్గించారు. ఫ్యూచర్ లో దీన్ని మరింత తగ్గించేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇన్స్టా హెల్ప్ చూసినట్లయితే మనందరికీ అలవాటు చేయడానికి ఏం చేస్తున్నారు, వీళ్ళు డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తున్నారు అండ్ చాలా మంది సిటీస్ లోని ఈ సర్వీసెస్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కూడా. నేను కూడా పర్సనలీ చూశాను. సో ఈ ఇన్స్టా హెల్ప్ వాడడం భయంకరంగా అలవాటు అయిన తర్వాత ఏం చేస్తారు, కొంచెంగా ప్రైస్లు పెంచుతారు. కాబట్టి ఆ ప్రైస్ పెరిగినా కూడా మనకు ఆ సర్వీస్ వెంటనే కావాలి కాబట్టి మనం యూజ్ చేసుకుంటాం. దాంతో వీళ్ళు మళ్ళీ ప్రాఫిటబిలిటీలోకి అన్నది వస్తారు. ఇన్స్టా హెల్ప్ రిలేటెడ్ గా మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సండే ఒక్కరోజే వీళ్ళు ఈ ఇన్స్టా హెల్ప్ లోని 1 lakh డైలీ డెలివరీ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకుని రికార్డ్ అయితే సృష్టించినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇక్కడ ఏదైతే గ్రోత్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నారో దాని వలన వీళ్ళకి ఫస్ట్ చూసాం అనుకోండి క్యాష్ బర్నింగ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ బాటమ్ లైన్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఫ్యూచర్ లోని ఇక్కడ క్రమక్రమంగా ప్రైస్లు పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆబ్వియస్ గా బాటమ్ లైన్ లో మనం ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ఏవైనా సరే మనకి స్టార్ట్అప్స్ చూడండి, మనకి జొమాటో, స్విగ్గీ ఇనిషియల్ గా చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉండేవి, భయంకరమైన స్పెండింగ్ ఉండేది కదా. దాని తర్వాత జొమాటో అయితే ప్రాఫిటబిలిటీకి వస్తుంది. సో అలాగే అర్బన్ కంపెనీ కూడా ఫ్యూచర్ లో ప్రాఫిటబిలిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో కంపెనీకి అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ న్యూస్ అయితే వచ్చింది. లాస్ట్ 2 years గా చూసినట్లయితే వేరియస్ ఇష్యూస్ తోని మనకి ఐటీ సెక్టర్ లో కంటిన్యూస్ గా జాబ్ కట్స్ అనేవి చూస్తున్నాం కదా. కానీ ఈ జూలై మంత్ లో నౌకరీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి డేటా ప్రకారం మనం చూసినట్లయితే వైట్ కాలర్ జాబ్ హైరింగ్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 5% పెరిగింది. దట్ ఐటీ సెక్టర్ లో మనం ఎస్పెషల్లీ చూసినట్లయితే హైరింగ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 6% పెరిగినట్లయితే, ఇన్సూరెన్స్ సెక్టర్ లోని హైరింగ్ 10% పెరిగింది అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని హైరింగ్ 8% పెరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ జాబ్ ఎడిషన్ అన్నది ఏదైతే పాజిటివ్ జాబ్ ఎడిషన్ అన్నది స్టార్ట్ అవుతున్నదో అది ఈ సెక్టర్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. మళ్ళీ జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మరింత మందికి జాబ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ మనం ఎక్కువగా ఐటీ సెక్టర్ లోనే జాబ్ కట్స్ చూసాం. తిరిగి పాజిటివ్ గ్రోత్ కనపడుతున్నది కదా ఐటీ సెక్టర్ లో. ఇదే మూమెంటం కనుక కంటిన్యూ అయినట్లయితే మరిన్ని జాబ్ ఎడిషన్స్ మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు ఐఎక్స్ స్టాక్ లోని సడన్ గా మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే క్రెక్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా ప్రపోజల్ తీసుకొచ్చారో దానికి అగైనిస్ట్ గా ఐఎక్స్ వాళ్ళు సుప్రీం కోర్టును అయితే అప్రోచ్ అయ్యారు కదా. సో సుప్రీం కోర్టులో ఈ రోజు కేసు హీరింగ్ అయితే వచ్చింది. దీనిలో సుప్రీం కోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా కంప్లీట్ గా మనకి రెగ్యులేషన్ రాకుండా ఇప్పుడే దీని రిలేటెడ్ గా కేసు అది మనం ఫైల్ చేయడం, దాని రిలేటెడ్ గా మేము ఏమైనా వర్డిక్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావాలి కాబట్టి యాజ్ ఆఫ్ నో కేసుని పక్కన పెడుతున్నాం అని చెప్పేసి సుప్రీం కోర్టు దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఐఎక్స్ కి పెద్దగా పాజిటివ్ వర్డిక్ట్ రాకపోవడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఫైనల్లీ క్రెక్ వాళ్ళు ఈ మార్కెట్ కప్లింగ్ రెగ్యులేషన్స్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారన్నది చూడాలి. ఒకవేళ వీటిని గనక ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డెఫినెట్ గా అది ఐఎక్స్ కి నెగిటివ్ ప్లే చేయనుంది. నెక్స్ట్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా ఉన్నది కదా. ఈ ట్రూత్ సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్రంప్ చేసేవి, ముందుగానే మీరు పెయిడ్ వెర్షన్ తీసుకున్నట్లయితే మీకు ఆ పోస్టులు యాక్సెస్ వచ్చే విధంగా వీళ్ళు ఒక అప్డేట్ తీసుకొస్తామని చెప్పి ప్రీవియస్ గా న్యూస్ వచ్చింది కదా. దీన్ని ఆగస్ట్ 1 నుంచి వీళ్ళైతే లైవ్ చేశారు. దీన్ని అసలు యుఎస్ రెగ్యులేటర్స్ ఎలా ఒప్పుకుంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కంట్రీకి చెందినటువంటి ప్రెసిడెంట్ ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో దట్
దట్టు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ట్వీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం పే చేసినట్లయితే ముందుగానే యాక్సెస్ ఇస్తాం అన్నట్లయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, పే చేసేవి ముందుగానే మార్కెట్ యాక్సెస్ తీసుకుంటే దానివల్ల ఇన్స్టిట్యూషన్స్ లాభపడే అవకాశం ఉన్నది కదా. నువ్వు ఈ పేమెంట్ కూడా ఏం తక్కువ వీళ్ళు కోట్ చేయట్లేదు కదా. సో నార్మల్ పీపుల్ తీసుకోవాలంటే ఎక్కడవుతుంది? సో ఇటువంటి పెయిడ్ సర్వీస్ అసలు యూఎస్ లో రెగ్యులేటర్ ఎలా ఒప్పుకుంటుందో తెలియదు. సో యూఎస్ లో ఇది ఫాలో అయినట్లయితే మిగతా కంట్రీస్ లో కూడా ఇటువంటివి చేయొచ్చు కదా. చేసినట్లయితే అల్టిమేట్లీ నష్టపోయేది ఎవరు? రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. కాబట్టి దీని రిలేటెడ్ గా డెఫినెట్ గా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీన్ని ఎలాగైనా ఆపాలి. ఆపకపోయినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ భారీగానే పడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ జూలై మంత్ ఆటో సేల్స్ డేటా అయితే వచ్చింది. ఓవరాల్ గా జూలైలో మనం చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో పాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లో మారుతి వాళ్ళు 42% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాళ్ళ సేల్స్ లో టాటా మోటార్స్ 59%, హుండై వాళ్ళు 23% అండ్ M&M వాళ్ళు 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమర్షియల్ వెహికల్ విషయంకి వచ్చేసరికి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళు 37% ఇయర్ ఆన్ ఇయర్ లో సేల్స్ లో గ్రోత్ డెలివర్ చేస్తే ఐషర్ వాళ్ళు 18%, SML మహేంద్ర వాళ్ళు 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ట్రాక్టర్ సెగ్మెంట్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ టూ వీలర్ సెగ్మెంట్ లో కూడా గ్రోత్ మంచిగానే వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే జూలై మంత్ లోని ఆటో ఇండస్ట్రీ యొక్క సేల్స్ ఎంకరేజింగ్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 2030 కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇండియాలోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి కదా. దీని రిలేటెడ్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. నువ్వు అహ్మదాబాద్ లో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి అనుకోండి, ఓవరాల్ గా కామన్వెల్త్ సిటీ అన్నది ఒకటి బిల్డ్ చేస్తారు కదా. నువ్వు దాన్ని బిల్డ్ చేయాలన్నట్లయితే చాలా రకాల ఇన్ఫ్రా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి గుజరాత్ గవర్నమెంట్ దగ్గర నుంచి అది మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గుజరాత్ లోని ఆపరేట్ చేసేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆర్ ఇన్ఫ్రా కంపెనీస్ కి ఇది పాజిటివ్ ప్లే చేయొచ్చు. దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా కంపెనీస్ మెన్షన్ చేశారు చూడండి, వీళ్ళందరికీ పాజిటివ్ అయితే ప్లే చేయొచ్చు. కాకపోతే వీటిలో ఎవరు ఆర్డర్స్ విన్ అవుతారు అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ ట్రాక్ చేయాలి ఏవైతే కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయన్నది. 2030లో కామన్వెల్త్ గేమ్స్ అయినా కూడా దాని యొక్క ప్రిపరేషన్స్ ఒక 2 years 3 years బిఫోర్ స్టార్ట్ అవ్వచ్చు కదా. సో దీనిలో భాగంగా కంపెనీస్ కి అయితే ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ఈరోజు సెషన్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి పునీత్ గోయంకా అండ్ అలాగే సుభాష్ చంద్ర వీళ్ళిద్దరిని కూడా సెక్యూరిటీ మార్కెట్స్ ని యాక్సెస్ చేయకుండా సెబీ అయితే వీళ్ళపైన బ్యాన్ విధించడం జరిగింది. దీనికి కారణం వీళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ కి చెందినటువంటి హైదరాబాద్ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రమోటర్ గ్రూప్ లోన్స్ కోసం అని చెప్పి వీళ్ళు పర్సనల్ గా ప్లెడ్జ్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే జీకి చెందినటువంటి ప్రాపర్టీని తీసుకెళ్లి ప్రమోటర్ గ్రూప్ అదర్ కంపెనీస్ లోన్స్ కోసం అది అని చెప్పి ఎలా ప్లెడ్జ్ చేస్తారు? అలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సెబీ అయితే వీళ్ళ ప్రమోటర్స్ పైన ఇటువంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఇటువంటి నెగిటివ్ న్యూస్ వచ్చిందో వీళ్ళు త్వరలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ చేస్తా అన్నారు కదా 3,100 crores, అది కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు కదా అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యేసరికి ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ అయిన స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి. దీనిలో స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి ఒక డొమెస్టిక్ టెలికాం ఆపరేటర్ దగ్గర నుంచి 960 crores వర్త్ ఆర్డర్ రావడం జరిగింది. దీనిలో భాగంగా మల్టిపుల్ ఇయర్స్ లోని వీళ్ళు ఈ కస్టమర్ కి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. దీంతో పాటు ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క ప్రమోటర్ గ్రూప్ 29th జూలై అండ్ 30th జూలై 2 రోజులు ఓపెన్ మార్కెట్ నుంచి కొన్ని షేర్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఆర్డర్ రావడంతో పాటు ప్రమోటర్స్ ఈ ప్రైస్ లో కూడా అక్వైర్ చేశారన్న న్యూస్ తో స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ అయితే ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హెచ్ఎఫ్సిఎల్ వీళ్ళకి ఇంటర్నేషనల్ కస్టమర్స్ దగ్గర నుంచి కొత్తగా ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 522 crores అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ కి కవచ్ సిస్టమ్స్ ని సప్లై చేసేటువంటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ ఈ రెండు కంపెనీస్ కి కూడా ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై దగ్గర నుంచి కొత్తగా 31 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లయితే కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి కూడా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 66 crores. వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ లో భాగంగా కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళు సప్లై ఇన్స్టలేషన్ అది వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఆరిజం బ్రాండ్ నేమ్ తోని వీళ్ళ రీటైల్ స్టోర్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తామని ప్రీవియస్ గానే షేర్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు 25 స్టోర్స్ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు వీళ్ళ 26th స్టోర్ ని గురుగ్రామ్ లో ఉన్నటువంటి డిఎల్ఎఫ్ సమిట్ ప్లాజాలోని ఓపెన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఓపెన్ చేస్తున్నటువంటి ఈ రీటైల్ స్టోర్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది లాంగ్ టర్మ్ లో గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జిఎస్ఎం ఫాయిల్స్ లిమిటెడ్ ఇదొక ఎస్ఎంఈ కంపెనీ. ఈ కంపెనీ దగ్గర నుంచి వీకెండ్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ కంపెనీకి చెందినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ పైన కాల్పులు అయితే జరిపారంట. ఈయనకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఈ కాల్పుల కేసులో భాగంగా ఈ కంపెనీకి చెందినటువంటి హోల్ టైమ్ డైరెక్టర్ అనేటువంటి సాగర్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే జరుపుతున్నారని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్ షూట్ చేశారు కదా, ఆయన హెల్త్ అయితే బానే ఉన్నది, ప్రెసెంట్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కంపెనీలో ఇటువంటి ఇష్యూ జరిగింది అనేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది.
నెక్స్ట్ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లోని వీళ్ళ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే డెలివర్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో దివీ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వన్ మొబిక్విక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్లాట్ఫామ్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 50% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో క్యాంప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 17.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ ఎబిటాలోను ప్యాట్ లోను స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి ఎబిటాలోను ప్యాట్ లోను గ్రోత్ కనిపిస్తుంది. అదర్వైజ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఎథర్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ మన కంట్రీలో ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. అండ్ ఈ ఎథర్ ఎనర్జీ వాళ్ళు కూడా మార్కెట్ షేర్ బాగానే పెంచుకుంటూ వస్తున్నారు. వీళ్ళ డిమాండ్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి 158% పెరిగినట్లయితే రిజిస్ట్రేషన్స్ లోని 102% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రొడక్షన్ లో కూడా 79% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 46,000 వెహికల్స్ ని సేల్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 83,000 వెహికల్స్ ని అయితే సేల్ చేశారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 4.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు నెగిటివ్ ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో పాజిటివ్ ఎబిటా జనరేట్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 178 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ లాస్ 51 crores కి తగ్గింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14.2% మార్కెట్ షేర్ ఉంటే ఈ క్వార్టర్ కి అది 16.8% కి పెరిగింది. ఓవరాల్ గా కంటిన్యూస్ గా వీళ్ళ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించి పాజిటివ్ ప్యాట్ కనుక జనరేట్ చేసినట్లయితే అది ఎథర్ ఎనర్జీకి మరింత పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. స్టాక్ అయితే ఈ ఐపీఓకి వచ్చి లిస్ట్ అయిన దగ్గర నుంచి బాగానే ర్యాలీ అయిపోయింది. వీళ్ళు నెంబర్స్ లో కూడా గ్రోత్ డెలివర్ చేస్తుండడంతో స్టాక్ లో పాజిటివ్ మొమెంటం చూస్తున్నాం. బట్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వీళ్ళు తీసుకురావాల్సి ఉన్నది. నెక్స్ట్ సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు ఎబిటా, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ప్రీమియం వాచెస్ ని సెల్ చేసేటువంటి ఈథోస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 33.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 19 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 28 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 9 స్టోర్స్ అయితే ఓపెన్ చేశారు. దీనిలో 2 ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అయినట్లయితే 7 మల్టీ బ్రాండెడ్ స్టోర్స్ అండ్ అలాగే 6 వాచ్ బ్రాండ్స్ ని కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.